శ్రీమాత్రే నమః. నారాయణి టెక్స్ ప్రేక్షకులకు స్వాగతం. హరి సర్వోత్తమం వాయు జీవోత్తమం. రేపు వచ్చే అమావాస్య ఆదివారంతో కూడిన అమావాస్య, మహళయ అమావాస్య. ఈ అమావాస్య రోజున మనం ఎక్కువ దీన్ని పితృపక్షం అని అంటాము. ఇది 15 రోజుల్లో ఆఖరి రోజు ఇది. మనకి ఏ పనులు అవ్వకపోయినా కూడా ఇంట్లో వివాహాలు ఆలస్యం అవుతున్నా, లేకపోతే దీర్ఘకాలికంగా అనారోగ్యాలున్నా చాలా వరకు మనకి పితృదోషాల వల్ల ఇవన్నీ కూడా జరుగుతాయని పెద్దలు చెప్తారు. అందువల్ల ఈ పితృపక్షంలో వచ్చే ఆఖరి రోజున మనము మన పెద్దలను నమస్కరించుకొని వారి యొక్క ఏదైనా సరే వస్త్రదానం, వారి పేరున వస్త్రదానం కానీ, ఆహార దానం కానీ, లేకపోతే విద్యకి వరకు ఎవరికైనా విద్యకి సంబంధించిన ఆ డబ్బులు ఇవ్వడం కానీ, నీటిని దానం చేయడం కానీ, ఇలా మీ శక్తి కొలది స్వయం పాకం ఇవ్వడం. అదేవిధంగా అనాథాశ్రమాల్లో పిల్లలకి బిస్కెట్లు, చాక్లెట్లు ఇలాంటివి పంచడం, వైదికమైన కర్మలను కూడా చేయడం. మీకు దగ్గరగా ఉండే ఇటువంటి నదీ తీర ప్రాంతానికైనా సరే, లేకపోతే ఇంట్లో అయినా సరే పితృదేవతల్ని తలుచుకొని కాస్త నువ్వులు, నీళ్లు, తర్పణం వదిలి వారి పేరున దానం చేయడం. ఇలా చేయడం వల్ల మనకి అన్ని రకాల సమస్యల నుండి మనం సులభంగా బయటపడవచ్చు. అంటే మన యొక్క పితృదేవతల యొక్క సంతృష్టి వలన మనకి అన్ని విధాలైన శుభకార్యాలు ఇంట్లో జరుగుతాయి. వారి అనుగ్రహం ఉంటేనే మన ఇంట్లో శుభకార్యాలు. దేవతా అనుగ్రహం ఎంత కావాలో పితృదేవత అనుగ్రహం కూడా అంతే కావాలి. అందువల్ల అందరూ కూడా ఎల్లుండి వచ్చే ఆదివారం అమావాస్యని వినియోగించుకొని వీలైనంత వరకు ఆ రోజు కూడా ఏ విధమైన అబద్ధాలు ఆడటం కానీ, ఎవరిని అసత్యంగా మాట్లాడటం కానీ, దూషించడం కానీ ఇవేమీ చేయొద్దు. ఆ రోజంతా కూడా చాలా విధి విధానంతో పితృదేవతలను నమస్కరించుకోవడం, అదేవిధంగా దేవతల యొక్క స్తోత్రాలు చదువుకోవడం, ఇవన్నీ కూడా చేసి ఆ రోజు అంతా కూడా చాలా జాగ్రత్తగా అన్ని విధి విధానాలతో చేయడం వల్ల మనకి అన్ని విధాలైన దోషాలు కొని మన యొక్క జీవితం చాలా సులభమవుతుంది. ఇలా ప్రతి అమావాస్య కూడా చేసుకోవచ్చు. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమతే నమః.